ఒకసారి విశ్లేషకులు వీరయ్య గారు ఉన్నారు, వారి అభిప్రాయం తీసుకుందాం. నిన్న ఆర్థిక సర్వే ఎలా ఉంది, ఆర్థిక సర్వేని బట్టి ఇవాళ బడ్జెట్ ఎలా ఉందో ఎలా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు మనం అనేది వీరయ్య గారి దగ్గర తీసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వీరయ్య గారు చెప్పండి సార్, నిన్న ఆర్థిక సర్వే నివేదిక చూశారు, సో దాన్ని బట్టి ఇవాళ బడ్జెట్ ను మనం ఏ విధంగా అంచనా వేసుకోవచ్చు? భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో రూపొందింది ఎకనామిక్ సర్వే రిపోర్ట్. ఎకనామిక్ సర్వే రిపోర్టు కొన్ని కీలకమైనటువంటి అంశాలని మన దృష్టికి తెచ్చింది, దేశం దృష్టికి తెచ్చింది. అభివృద్ధి రేటు అనూహ్యంగా పడిపోయింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆందోళనకరమైన పరిణామం. దానికి కారణాలు కూడా ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది. ఒకటి, ప్రజల వినిమయం తగ్గింది, ఖర్చు పెట్టడం తగ్గింది అనేది ఒకటి చెప్పింది. నిత్యావసర సరుకుల మీద ప్రజల వినిమయం ఖర్చు తగ్గింది. రెండోది, ఉపాధి అవకాశాలు బాగా తగ్గినాయి. మూడోది, ద్రవ్యోల్బణం ఒక సమస్యగా తయారైంది, ధరల పెరుగుదల ఒక సమస్యగా తయారైంది. వీటితో పాటు ప్రపంచంలో పెరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనం వెనకబడుతున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం వెనకబడుతున్నాము అనేది ఒకటి చెప్పింది. వీటితో పాటు రానున్న కాలంలో ఎదురయ్యే సవాళ్లు కూడా చెప్పింది. రానున్న కాలంలో ఇప్పుడు వీటిని ఎట్లా పరిష్కరించాలా అనేది మనం చూడాలి. వీటికి తోడు అదనంగా ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ విధానాలు టారిఫ్ రేట్లు పెంచుతా అంటున్నాడు, అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచుతా అంటున్నాడు. అది మనకు షాక్ తగులుతుంది అన్నారు ఎకనామిక్ సర్వేలో. రెండోది, అంతర్జాతీయ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నారు. అంటే అర్థం ఏమిటి? మనం రానున్న కాలంలో అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడలేము. అంటే ఈ దేశంలోనే మన సరుకుల ఉత్పత్తి పెరగాలి, మన సరుకుల అమ్మకాలు పెరగాలి. అంటే భారత ప్రజల ఖర్చు పెరగాలి, వాళ్ళు ఖర్చు పెట్టగల శక్తి పెరగాలి. అంటే భారతదేశంలో ప్రజల ఆదాయాలు పెరగాలి అన్నాడు. అట్లానే ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి అంటే ముఖ్యంగా ఆహార సరుకుల ధరలు తగ్గేట్టుగా చూడాలన్నారు. ఆహార ధాన్యాల ప్రభుత్వ సేకరణ పెరగాలి, వాటి నిల్వలు పెరగాలి. ఏమాత్రం ఆహార ధాన్యాలు దిగుమతి జరగకుండా చూడాలి. ఏమాత్రం మార్కెట్లో అవి అందుబాటులో లేవనే పరిస్థితి వచ్చినా దిగుమతులు చేయకుండా దాచిపెట్టినటువంటి నిల్వ ఉంచినటువంటి ఆహార ధాన్యాలని మార్కెట్లోకి విడుదల చేసే విధంగా ప్రభుత్వం చేతుల్లో అంత ధాన్యం నిల్వ ఉండాలి అని చెప్పారు. ఇవన్నీ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పినటువంటి అంశాలు. అట్లానే ఉపాధి అవకాశాలు పెరుగుదలకు కూడా నిర్దిష్టమైన సూచన చేశారు. ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు పెరగాలి ఖచ్చితంగా, ఇది మినిమం అని చెప్పారు. ఇవన్నీ ఎకనామిక్ సర్వే అధికారయుతంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచి ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వే. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో, ఆయన నాయకత్వంలో రూపొందినటువంటి ఎకనామిక్ సర్వే. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకు ప్రజల వినిమయం తగ్గింది? ప్రజలు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కదా. అవసరాలు ఉన్నప్పటికీ నిత్య జీవిత అవసర సరుకుల కొనుగోలు మీద ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ కాలంలో మనం వెనక్కి తిరిగి చూస్తే ఇది కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వం చేయించిన సర్వే లెక్కల ప్రకారమే ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఒకవైపు ధరలు పెరిగినాయి, పన్నుల భారం పెరిగింది. రెండో వైపు ప్రజల ఆదాయాలు పెరగలేదు. మూడవది, ఆహార ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా పెరిగింది. ద్రవ్యోల్బణంలో కూడా రకరకాల సరుకుల ధరలు ఉంటాయి. ఇప్పుడు కార్ల ధరలు ఉండొచ్చు, ఎయిర్ కండిషనర్ల ధరలు ఉండొచ్చు, లేకపోతే చెప్పుల ధరలు, బట్టల ధరలు ఉండొచ్చు, లేకపోతే రైస్, పప్పులు, ఉప్పులు, ఇలాంటి ఆహార సరుకుల ధరలు ఉండొచ్చు. ఇందులో ఆహార సరుకుల ధరలు చాలా పెరిగినాయి.
ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం అనేది కూడా అధికారయుత లెక్కలే తేల్చుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారయుతమైనటువంటి లెక్కలే ఇది. అంటే ఏమైంది, ఆదాయాలేమో ఈవెన్ మధ్యతరగతి ఆదాయాలు కూడా 0.88% నుంచి 5% వరకు మాత్రమే, 5.5% వరకు మాత్రమే పెరిగినాయి ఈ మధ్యలో. ఇంతకంటే ఆదాయాలు పెరగలేదు. అంటే ఇది చాలా తక్కువ, అతి తక్కువ అన్నమాట. రెండోది ఇది మధ్యతరగతి ఆదాయాలు. ఈవెన్ ఐటీ ఒకసారి మన వాళ్ళు కూడా అంటే హెచ్ఎంటీవీకి సంబంధించి కూడా